1.5, 2 సంవత్సరాలు చిన్నపిల్లల వయసు ఉన్నవారిని, మనం వాళ్ళు ఏం చేసినా సరే, చాలా చేసావు. అరే తల్లి ఎంత చేసావు అని చెప్పి పొగుడుతూ ఉంటాం కదా! ఆ పొగడ్తలు రాను రాను ఆళ్ళకి పొగిడించుకోవడం అలవాటుగా మారిపోద్ది. మనకు కూడా ఏం చేసినా, బావుంది, సూపర్ అని చెప్పి అంటాం మనకే అలవాటే. కానీ అందులో ఒక ప్రమాదం దాగుందన్న విషయం ఎంతమందికి తెలుసు? తెలీదు. ఎందుకంటే, ఆళ్ళు ఎదిగే కొద్దీ టీనేజ్‌లోకి రావడం, కొంచెం పెద్ద వయసు ఇంకెంత వయసొచ్చినా వయసుతో ప్రమేయం లేదు. ఆళ్ళకి పొగిడించుకోవడం ఇష్టం. మనం లేనిపోని గొప్పలు చెప్పడం, ఊహించి చెప్పడం, కల్పించి చెప్పడం, ఆహ్, వాళ్ళు అబ్బా! నీ అంత మంచోళ్ళు లేరు, నేనెక్కడ చూడలేదు, సూపర్ అసల నిజంగా. అదంతా అంబక్కని తెలిసిన తర్వాత, ఆహా! ఈడంతా గాలిగాడు, గాలి కబుర్లాడుతుంటారే, అచ్చ చెండాలం అని వితిన్ సెకన్‌లో మొత్తం కూలిపోద్ది. కానీ, మనం ఎదుటి వాళ్ళ చేత పొగిడించుకోవాలనే ఆలోచన తప్పే. కాదననటానికి లేదు. ఎట్ ఏ టైమ్ మనం చేయాల్సిందేంటంటే, మనము ఆహ్, ఏ విషయంలో పొగిడించుకోవాలనుకున్నామో, దానికోసం మనం కష్టపడాలి, ప్రయత్నం చెయ్యాలి, చేతిలో పనుండాలి గదా! మనం ఏమీ చేయకుండా పొగిడించుకోవాలనుకోవడం ఏంటి? పిల్లలు చూద్దాం, స్కూల్లో క్లాప్స్ కొడితే చాలా ఇష్టం వాళ్ళకి. అందరిలో నుంచి గూడా సూపరమ్మా! నువ్వు చదివేశావంటే పిల్లల్ని ఇంకా ఆనందం. అదే మనం చదువుకునే టైంకొచ్చేసరికి తలపోటు, తలనొప్పి, చదవాలి, అది హార్డ్ వర్క్ చేయాలి, రావాలి. ఆ ఒక్క మాట నువ్వు సూపర్ అని అనిపించుకోవాలంటే అంత కష్టపడాలి. ఇదేదో ఇంకెవరడిగినా సరే, చదువుతున్నాను, బావుంది. ఆ వ్యాపారం, ఉద్యోగం అంతా బానే ఉంది, చాలా బావుంది, సూపర్ అంటే, ఆహా! అవునా? నిజమా? అంటారు. అంటే ఇది మనం పోయే వరకు మనతోనే ఉండిపోద్ది. మనకిష్టం అనమాట. నిజంగా నాకు అంత మంచిగా అనిపించలేదది. ఓం శ్రీ గురు రమణ.